నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు కంటిన్యూ చేస్తున్నాడు, భగవానుడితో ఇట్లా అంటున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, ఇది నా స్వభావం, ఇది కాదు. నేను ఒక క్షత్రియుణ్ణి, యుద్ధం చెయ్యాలని నాకు తెలుసు. ముందు శ్లోకంలో అన్నాడు కదా, యుద్ధం చేస్తే శ్రేయస్కరమా వదిలిపెడితే శ్రేయస్కరమా నాకు అర్థం కావట్లేదు అన్న అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది నా స్వభావం కాదు. నా స్వభావంలో ఒక కృపణత్వం అనే దోషం వచ్చింది. అంటే శోకమోహాలతో నిండిపోయి నా మైండ్ వీక్ అయిపోయింది. అదొక దోషం. ఎందుకు ఒక క్షత్రియుడు తన డ్యూటీని పక్కన పెడుతున్నాడు ఆ దోషాన్ని పట్టుకుని. అందుకని అది ఒక దోషం అని అర్జునుడు రియలైజ్ అయ్యాడు. అందుకని ఏమంటున్నాడు, కృపణత్వము అనే దోషము నాకు వచ్చింది, నా స్వభావంలో దూరింది. అందుకని నా చిత్తము ధర్మం విషయంలో పక్కకు జరిగింది. అందుకని నేను ఇట్లా మాట్లాడుతున్నాను అని చెప్పి ఒప్పుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పృచ్ఛామి త్వాం, అందుకని నేను నిన్ను అడుగుతున్నాను, యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా చెప్పు అని చెప్పి శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శరణాగతి చేసి ఒక శిష్యుడుగా నేను నిన్ను అడుగుతున్నాను. పృచ్ఛామి త్వాం, నేను నిన్ను అడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా అది నాకు చెప్పు, నన్ను శిష్యుడుగా యాక్సెప్ట్ చెయ్యి అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. సో దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఫార్ అర్జున టు గెట్ భగవద్గీత. ఇక్కడ ఎప్పుడైతే శరణాగతి చేసి భగవానుడిని, అంటే తన బాధని ఎవరి దగ్గర వెళ్ళగక్కాడు, భగవానుడి దగ్గర వెళ్ళగక్కి నాకు ఏది నిశ్చితంగా నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు అని వేడుకున్నాడు. అటువంటి అర్జునుడికి భగవానుడు ఇంకా కృప చూపించకుండా ఎలా ఉంటాడు? సో ఆయన ఏం చెప్తాడో మనం నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.